నమస్కారం. తాండవ న్యూస్ కు స్వాగతం. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని పలువురు వక్తలు కొనియాడారు. అనకాపల్లి జిల్లా తుని మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తుని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొప్పన్న రాము అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీలత, జెడ్పీటీసీ పోతల సూర్యమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమని అన్నారు. ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన పురోగతి సాధించినట్లవుతుందని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు, శ్రీనిధి మరియు ఉన్నత రుణాలుగా మొత్తం 87,35 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చింతమనేని అబ్బాయి, యనమల్ల రాజేష్, ఇన్ఛార్జి ఎంటీఓ మరిడయ్య, మండల సమైక్య అధ్యక్షులు పద్మ, వెలుగు అధికారులు సూర్యకుమారి, సత్యబాబు, అంగన్వాడీలు, వివైఏలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా ఫ్యామిలీ నుంచి నేనున్నానంటూ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డాం. మరి ఎందుకు చెప్పడం అంటే, మేము 3 పర్యాల నుంచి మా సోదరు, మా చిన్నగారు ఎవరైనా అయితే 3 పర్యాల నుంచి మేము ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి మేము ఓడిపోవడం జరుగుతుంది. కానీ మరి మా సోదరి 80 నేనున్నాను ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని నేను చెప్తున్నాను. మరి ఈ నియోజకవర్గంలో మంచి అత్యధిక మెజార్టీతో మాకు ఇక్కడ 15 సంవత్సరాలు మేము దూరంగా ఉన్నా ఆవిడ వచ్చి ప్రతి గడప దొక్కి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించుకుంటూ ఈ నియోజకవర్గంలో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇక్కడ శాసనసభ్యులుగా గెలిపించుకోవడం మాకు నిజంగా మా ఫ్యామిలీలో మా కుటుంబాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ మాట్లాడుకోవాలి. పెద్దలందరూ మాట్లాడారు. ఒక మహిళ అమ్మగా ప్రేమ పంచుతుంది, మరి మహిళ అలాగే కూతురుగా చాలా ఆనందాన్ని ఇస్తాడు, అలాగే భార్యగా భరోసానిస్తాడు. అలాగే మహిళ అంటే కుటుంబానికి బలం, సమాజానికి నడిపించడానికి దారి చూపించే మహిళ. అంటే పెద్దలందరూ మాట్లాడారు మహిళల గురించి, కానీ చాలా చాలా గొప్పగా చెప్పారు అందరూ కూడా. అలాగే రమేష్ గారు అయితే ఇంకా కాస్త ఒక అడుగు ముందుకే చెప్పారు. కానీ ఈ వేదిక పైన ఉన్నటువంటి ఇప్పటి వరకు ప్రసంగించిన వాళ్ళందరూ కూడా స్టేజ్ పైన మహిళలు దిగారు, కానీ ఇంట్లో వాళ్ళు పెత్తనం నిలవలే. కానీ ఇంట్లో పెత్తనం కూడా వాళ్ళకి ఇచ్చారు, ఎవరు 80% ఎవరు. కానీ ఈ రోజున మహిళల గురించి అంత చక్కగా చెప్పారు కాబట్టి సరే సరదాగా మాట్లాడాం. మహిళ స్త్రీ శక్తి మొన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక 1 మంత్ బ్యాక్ స్త్రీ శక్తి ప్రోగ్రాం పెట్టారు. ఆ రోజున అందరినీ కూడా మహిళల్ని ఆహ్వానించారు. ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఒక రాజకీయ పార్టీ, అప్పుడు తెలుగుదేశం అవ్వచ్చు, ఏ పార్టీ అయినా మహిళలు సపరేట్ గా మగవాళ్ళు లేకుండా మీటింగ్ పెట్టింది ఫస్ట్ మన తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారికే ఆ గౌరవం వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో తల్లిగా, భార్యగా, ఒక మహిళకి ఎంత ఇంపార్టెంట్ ఉందంటే, మా భర్తకి చేదోడు వాదోడుగా ఉండి ఒక కుటుంబాన్ని నడిపిస్తూ మన అందరం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నత కోసం ఎన్నో సంస్థలు మనకి ఈ రోజు మనకి ఈ సృష్టి ఉందంటే ఒక స్త్రీ మూర్తి వల్లే. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు మన మేడం గారు చెప్పారు, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక మాతగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ, అలాగే మన మేడం గారు దీనికి అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా మనకి సాటి చెప్పి ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి కూడా వెళ్ళి వాళ్ళ ఉన్నత కోసం వెలుగులోకి తీసుకొచ్చారు ఈ రోజు మన మేడం గారు. మనం అందరం మహిళలు కూడా మన మేడం గారికి ప్రతినిధులు జరపాలి. అందుకు నేను ఎంతో గర్వదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి విషయంలో మహిళలు ముందు ఉండాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం, మన నాయకులు వీళ్ళందరూ ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి వేడుకలకు విచ్చేసినటువంటి కూడా మనకు ఖచ్చితంగా వారి యొక్క తోడ్పాటు కానీ సహకారం లేకుండా ఏది కూడా మనకి ముందుకు మనం వెళ్ళలేము.
కాబట్టి వారి యొక్క ప్రాముఖ్యతని, వారి యొక్క ప్రాధాన్యాన్ని కూడా ఈ రోజు నాడు గుర్తించి ప్రతి రంగంలో కూడా ప్రతి రంగం వారి యొక్క స్త్రీ యొక్క భాగస్వామ్యాన్ని, స్త్రీ యొక్క పాత్ర అనేది మా యొక్క సమాజంలో ముందు ఒక కుటుంబం నుంచి మొదలవుతుంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా మొదలు ఈ రోజు నాడు ఒక మహిళా ప్రజలుగా కావచ్చు, పరిపాలకులు కావచ్చు, అలాగే సమాజంలో ప్రతి ఒక్క రంగాల్లో కూడా భాగస్వామ్యం ఈ రోజు నాడు మనం ప్రతి యొక్క భాగం మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మన తొలి నియోజకవర్గానికి వచ్చేపాటికైతే మనం గొప్పగా చెప్పుకొస్తుంది అంటే మన యొక్క శాసనసభ్యుడిగా, ఒక మహిళా ప్రతిగా మన మన శాసనసభ్యుడిగా మన ఎమ్మెల్యే మేడం గారు శ్రీమతి యనమల దివ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నాడు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. మేడం గారు మన ఆంధ్రప్రదేశ్ కూడా మన పరోక్ష అందరూ కూడా మన వారికి మనందరం కూడా తెలియపరచాలి. Tandava News. For more updates, like, share and subscribe.